నమస్తే, నా పేరు నవీన్, మాది పల్లికుప్పం. కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని మాట్లాడుతున్నారు. వారికి మా వీడియో ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరిగిందని మా టీం మీకు చూపించబోతుంది. నా పేరు ప్రసాద్, మాది పల్లికుప్పం గ్రామం. ప్రజల ఆరోగ్య నేత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం పల్లికుప్పం గ్రామం నందు 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏఎన్ఎం సబ్ సెంటర్ నిర్మించబడింది. అందుకు పల్లికుప్పం ప్రజలందరి తరఫున ధన్యవాదములు. థ్యాంక్ యూ సీవన్ సార్. నమస్కారం, నా పేరు లోకేష్, మాది పల్లికుప్పం గ్రామం. అటవీ జంతువుల బారి నుండి పంటలను రక్షించడానికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఫెన్సింగ్ మరియు ఇలాంటి పెద్ద పెద్ద కాలువలను తీయడం జరిగింది. దీనివల్ల జంతువుల బారి నుండి పంటలను రక్షించడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్ చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సిబిఎన్ సార్. నమస్తే, నా పేరు పురుషోత్తం. మా పల్లికుప్పం గ్రామంలో వినాయకుని గుడి దగ్గర కళ్యాణ వేదిక కావాలని కోరుకున్నాము. ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక నిమిత్తం 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కళ్యాణ వేదిక నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఎంతోమంది నిరుపేదలకు ఇక్కడ కళ్యాణం జరిపించుకోవడం సౌకర్యం కలిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అందించిన మా నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు.